శ్రీహరి గారు, కడియం శ్రీహరి. అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఉత్తమ్జీ, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు. సార్, బచావత్ అవార్డ్ KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. మీరు యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలనాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నాగార్జున సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యూటిలైజేషన్, నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299 ఒప్పుకున్నారు, మీరు 512 ఒప్పుకున్నారు. మీరు మేజర్ ఇరిగేషన్. సరే, I agree with Kadiyam Srigari garu. En block allocation ఉన్నప్పుడు when a new state is formed, you can ask what you think is your rightful share. Why did you not ask for your rightful share? No, see, I want to clarify. వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసినారో సరే, దట్స్ నాట్ రెలవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్డ్. నో, ఎస్, యూ రీడ్ ద బచావత్ అవార్డ్. చూడ, ఐ హావ్ రెడ్ ద జడ్జ్మెంట్. ఇట్ ఇస్ నాట్ రెలవెంట్. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, ఐ హావ్ రికార్డ్, ఐ హావ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్. ఇన్ 76 it was published. It says en block award to Andhra Pradesh is 811. When the new state is created, we could have asked for 300, 400, 500, 600. మీరేదో you're trying to use the wrong. వారు చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్, అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్కు 811 TMC వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అనేది కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వీ హ్యావ్ టు డిమాండ్. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్స్ నుంచి 44,000
క్యూసెక్లకు మీ జమానాలో అయింది, అది మర్చిపోతున్నారు. రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం ఎండిడిఎల్ 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్ ద ఎండిడిఎల్ వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు మంత్రి ఎప్పుడు? 1 మినిట్ మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియానట. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి వెళ్ళి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కడియం శ్రీగారి గారికి ఇచ్చిన దాకా మెయిన్ స్పీకర్ కాదు. అధ్యక్ష నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని. కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది. అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్ల అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు. మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాటలది? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిర్రు. అధ్యక్ష సభకు వచ్చిన ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతులాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు, అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా, మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు, మావని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే. అధ్యక్ష 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి 1,00,000 కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కళలో సాకారం చేస్తున్నారు. ఏం సాకారం చేయలే? తాగుబోతుల తెలంగాణ చేసి బెల్ట్ షాపులు పెట్టి
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం, నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బన రాకిందా, ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది, అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం, మూడు ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తూ ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళా బీజేపీ తరఫున మాట్లాడేది ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ ఈరోజు సార్ వినండి సార్, మీరు కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు, చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, 1 నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి, నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష, అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 సార్, అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 మినిట్స్, నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. 45 నిమిషాలే, కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు, గంటన్నర మీరు మాట్లాడిండ్రు. 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్, ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకో. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 అవర్ మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలలో దయచేసి అధికార పక్షం అడిగిన 3 రెజల్యూషన్స్కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్, మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. 1. 2 తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన, తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం.
ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం కాదు దయచేసి 5 minutes. వారు 15 minutes నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుంది. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు, లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి? సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్కన్న, నువ్వు చాలా సీనియరు. ఎన్నిసార్లు వేస్తారు సార్? హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఆయన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అదే చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సింది దగ్గర వదిలేసి ఏడో బయటకు పోతా అంటే ఎట్లండి, ఇక్కడ రావాలని రెండో అంశం. మూడోది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకుని ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలి. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది 1, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే, కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం.
సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ళ కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వీ గాట్ అన్ ఆపర్చునిటీ, ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది, ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించేటట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. నేనేం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, హ్యావ్ ఏ షార్ట్ డిస్కషన్. మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు, గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం, మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయ్యి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఓన్లీ తీర్మానం పెట్టి ఉంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం. మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు. మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్? సో అధ్యక్ష, రెండవది అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవనీయులు మాట్లాడారు. అధ్యక్ష, కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి, సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి
కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్ళు అటుపోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అయితే రాయలసీమ లిఫ్ట్ ఇంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి సార్? హరీష్ రావు గారు అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో వాళ్ళు 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ, మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రెయ్యం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అడుగుతూ ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు 2 minutesలో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. మంత్రులు వేస్తా ఉంటే ఏం చేయమంటారు సార్? ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష. కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any...
Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the Chief Ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana Chief Minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Ipudu Harish Rao garu, Speaker sir, idi Rayalaseema lift irrigation scheme tender నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నన్ను 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు. టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins via GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to projects sanctioned to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Potireddipadu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Potireddipadu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that... సార్ ఈ రెండో ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంతవరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter under reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Apex Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష,
ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 10/8/2020 వీరేమడిగారు ఈ 10/8/2020 డేట్ అయిపోయేంత వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు టెండర్ డేట్ కూడా నేను చెప్తున్నాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అని. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతామను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలో ఈ రాష్ట్రానికి? మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు చేసే తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి, మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పిదాలన్నీ సరే అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. చెప్తామని సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు మహేశ్వర్ రెడ్డి గారు సార్. థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు, మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదాకా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదాకా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం, ఎన్జీటీకి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో
6 నెలల స్టిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు.